హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. చూడండి, నేను ఇక్కడ ఒక రోలు తీసుకున్నాను. అందులోకి వామాకులు అండి, ఒక 4 వామాకులు తీసుకున్నాను. ఒక వామాకులు తీసుకొని అందులో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని ఇలా మెత్తగా దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత తేనె అండి, ఒక అర స్పూన్ తేనె అయితే తీసేసుకుందాము. ఇది దేనికంటే దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి దీన్ని ఇలా చేసి తీసుకుంటే తొందరగా నయమైపోతుంది. చూడండి, దీంట్లో ఉన్న రసం మొత్తం ఇలా పిండుకోవాలండి. తేనెలోకి రెండు బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఇలా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనము రోజుకు 2 సార్లు అండి, పొద్దున్నే సాయంత్రం తీసుకున్నట్లయితే ఒక 3-4 రోజుల్లోనే దగ్గు జలుబు అంతా మొత్తం తొందరగా తగ్గిపోతుందండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడవుతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా న్యూస్ పేపర్ అయితే ఇలా కట్ చేసి తీసేసుకోండి. దీంట్లోకి నిమ్మకాయలండి ఇలా పెట్టేసి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా చుట్టేసేయాలి. అన్ని నిమ్మకాయలు కూడా ఇలా చుట్టుకోవాలండి. ఇలా స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి నిమ్మకాయలు. చూడండి, ఇలా బాగా ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పాలిథీన్ కవర్ ఉంటుంది కదా అందులోకి వేసేసుకొని మనం ముడి వేసేసి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయండి, వాడిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనము గోల్డ్ చైన్స్ వేసుకుంటూ ఉంటాం కదా, పిల్లలకు కూడా వేస్తూ ఉంటాము ఎక్కడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు మరి ముఖ్యంగా పిల్లలైతే ఎక్కడ పడేసుకుంటారో అని మనం భయపడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఏం చేశారంటే ఇలా కమ్మకి వచ్చి ఉంటుంది కదండి, ఇలాంటి ప్లాస్టిక్ది ఒకటి తీసేసుకొని ఇక్కడ వెనక వైపు ఇలా వేసినట్లయితే చూడండి, మనము పిల్లలకు వేసినా కూడా మనకు అసలు టెన్షన్ అనేది ఉండదు, ఎక్కడ పడిపోదండి, టైట్గా పట్టుకొని ఉంటుంది. మనము పిల్లలకి చైన్ వేసినప్పుడు అయితే చాలా భయపడుతూ ఉంటాం ఎక్కడైనా పడేసుకుంటారో ఏమో అనేసి. ఇలా గనక వేసేసామంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక గిన్నె తీసుకున్నాను, ఒక బాదామి తీసుకున్నానండి. చూడండి, ఇలాంటిది ఉంటుంది కదా మనము దంచుకునేది, దాంట్లో ఇలా చూడండి ఇలా బాగా ఇలా రుద్దుకోవాలండి. కాస్త పాలు వేసుకొని, పచ్చి పాలు ఉంటాయి కదండి ఇంట్లో, కాస్త పాలు వేసేసి బాదామిని బాగా ఇలా రుద్ది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా బాగా ఇలా రుద్దామంటే పేస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఈ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, నీట్గా ఇలా నేను ఒక బాదామి మొత్తం ఇలా రుద్దుకుంటున్నాను. బాగా ఇలా కాస్త ఇలా రుద్దామంటే పేస్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది, స్మూత్గా వచ్చేస్తుందండి పేస్టు. బాదామి పేస్ట్ అనేది చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నేనైతే ఇక్కడ ఒక బాదామి మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసి తీసుకుంటున్నాను. ఇది దేనికంటే చూడండి, చూస్తున్నారు కదా, ఇది పేస్ట్ లాగా అయ్యింది కదా. దీంట్లోకి కాస్త పసుపు అండి, పసుపు వేసి కలుపుకుందాము. బాగా రెండు అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసి దీన్నైతే మనము కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఉంటాయి కదండి, కొందరికైతే ఎక్కువగా వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే అనారోగ్యం వల్ల, అలాగే ఇప్పుడు ఎక్కువగా ల్యాప్టాప్స్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల అలా వచ్చేసి ఉంటాయండి. అలాంటి వాళ్ళు ఇలా అప్లై చేసేసుకోండి. నైట్లో ఇలా అప్లై చేసుకోవాలండి. కళ్ళ కింద ఇలా స్మూత్గా ఇలా అప్లై చేయాలి. 2 కళ్ళకు ఇలా కళ్ళ కింద అప్లై చేసేసి దీన్ని మనం ఓవర్ నైట్ వదిలేసి పొద్దున్నే లేసి మనము ముఖం కడుక్కున్నట్లయితే కళ్ళ కింద నలుపు అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోతుందండి. డైలీ చేయాలండి. ఇలా డైలీ చేస్తూ ఉన్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే ముఖం మీద ఎక్కడైనా నల్ల మచ్చలు ఉన్నా కూడా అక్కడ కూడా ఇలా అప్లై చేసుకున్నామంటే నల్ల మచ్చలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి. డైలీ ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేసి నైట్లో అప్లై చేసేసి పొద్దున్న లేసి మనము ముఖం కడుక్కున్నట్లయితే కొద్ది రోజులకి మెల్లమెల్లగా వెళ్ళిపోతాయండి. ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ అండి, ఇలా సాంబార్ పొడి ఇలాంటిది మనము ఎక్కువగా సంవత్సరానికి సరిపడా ఆడించి పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు చూడండి ఇది ఏమైపోతుందంటే ఒక్కోసారి పులుగు పట్టిపోతూ ఉంటుంది, అలాగే ఆ ఘాటు అనేది తగ్గిపోతూ ఉంటుందండి. స్మెల్ ఘాటు అంతా అలా తగ్గకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసి బాగా మిక్స్ చేసేసి కనుక మనం మూత వేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా
ఆ ఘాటు కానీ స్మెల్ కానీ వెళ్ళిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలాంటి హారాలు కానీ నెక్లెస్ కానీ ఇలా పెండెంట్ ఉన్నవి వేసుకుంటూ ఉంటాం కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు ఇవి ఇలా తిరిగి పడుతూ ఉంటాయండి, ఇలా తిరిగి పడిపోతూ ఉంటాయి, చూడడానికి బాగుండదు. అది అసలు కదలకుండా నీట్గా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే చూడండి, ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదండి, అది కాస్త ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని దీన్ని మనము ఈ పెండెంట్కి వెనక వైపు ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసి దీన్ని మనము శారీ మీద కనుక ఇట్లా అంటించుకున్నామంటే అసలు అది కదలనే కదలదంటే ఎంతసేపు అయినా కూడా అలాగనే ఉంటుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా మనకు అసలు అది మనకు కదలనే కదలదు, మనకు టేప్ వేసినట్లు కూడా తెలియదు, అంత నీట్గా ఉంటుందండి. మీకు కూడా ఇది టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కూర్చొనేసిందో. నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి ఆనియన్స్ అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కుళ్ళిపోయిన మొత్తం ఇలా తీసేయండి. నీట్గా ఏరేసిన తర్వాత చూడండి, న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇంట్లో, దీన్ని ఇలా ఉండల్లాగా చేసి అందులోకి పెట్టేసుకోండి అక్కడక్కడ. ఇలా చేసి పెట్టడం వల్ల మనకు మొలకలు కానీ అలాగే కుళ్ళిపోవడం కానీ ఎన్ని రోజులైనా కూడా ఆనియన్స్ ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్